దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఇది 40 రోజుల్లో 4వ రోజు. మరి భయము గురించి ఈ 40 రోజులు మనము ధ్యానించబోతున్నాం. భయపడకుడి అనే అంశం. ద థీమ్ ఈజ్ ఫియర్ నాట్. భయపడకుడి అనే అంశం అర్థం ఏంటి అంటే, నీవు పరిస్థితులకు లేక నీ శరీర రుగ్మతలకు, సాతాను తెచ్చిపెట్టే అడ్డులు ఆటంకాల కొరకు, లేకుంటే ఈ లోకంలో నువ్వు ఎదుర్కొనే సవాళ్లకు మీరు భయపడకూడదు. దేవుడి తోడు మీకుంది. దేవుడు అనేక మంది భక్తులు మొరపెట్టినప్పుడు ఏ విధంగా వారిని భయము నుండి విడిపించినాడు, ఏ విధంగా విజయం ఇచ్చినాడు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. మరి భయపడకూడి అనే ప్రసంగం విని బొత్తిగా అటు దేవుని భయం లేదు, ఇటు మనుషుల భయం లేదు, దేనికి భయపడం మేమని అర్థం కాదు. నువ్వు భయపడొద్దంటే నువ్వు దేవునికి భయపడాలి, మరి దేనికి భయపడకూడదు. నువ్వు దేవునికి భయపడితే నీకు దేవుని బట్టి ధైర్యం కలుగుతుంది. ఆ దేవుని బట్టి ఉన్న ధైర్యంతో నువ్వు ఏదైనా జీవితంలో ఎదుర్కోగలవు. కాబట్టి యూ హెవ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ప్రాపర్లీ. భయపడొద్దు అంటే నేను దేనికి భయపడను, పెద్దలకు భయపడను, తల్లిదండ్రులకు భయపడను, ఏ పరిస్థితి భయపడను, దేవునికి భయపడను అని అర్థం కాదు. నువ్వు దేవునికి భయపడాలి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది గొప్ప ఐశ్వర్యం, గొప్ప లాభము, అది జ్ఞానానికి మూలమై ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి, నీతి న్యాయములు కలిగి ప్రవర్తించాలి, దేవుని పరిశుద్ధ వాక్యానికి అనుగుణంగా మన జీవితాలు కట్టబడాలి. అది దైవ భయం. ఈ లోకరీతిగా నిన్ను భయపెట్టే అనేకమైన కార్యాలు ఉంటాయి. తప్పకుండా భయాలు అందరికీ కలుగుతుంది. నేను చెప్పినాను కదా, అభిషక్తులకు కూడా భయం కలుగుతుంది, దేవుని చేత ఏర్పాటైన వారికి కూడా భయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నారు, ఈ మట్టి ఘటంలో ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు భయాలు అవుతుంది. ఆ భయాలను వారు దాన్ని జయిస్తారు. ఎలా జయిస్తారు? దేవుని సన్నిధిలో కూర్చుంటారు, ఉపవసిస్తారు, ప్రార్థన చేస్తారు, వాగ్దానాలు ఎత్తిపట్టుకుంటారు. పరిశుద్ధాత్మ సన్నిధి వారిని కప్పుకుంటుంది. సర్వోన్నతిని శక్తి చేత నింపబడి వారి మార్గంలో ఉన్న ఆటంకాలు, అడ్డులు, శత్రువులు, ఎట్టి బీభత్సం, భీతి, ఇవన్నీ కూడా జయించడానికి మనకు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. పునరుద్ధాన బలమునిచ్చినాడు, ద రిజరక్షన్ పవర్. అందుకే నేను ఒక్క మాట పునరుద్ధానం గురించి ప్రతి ప్రసంగంలో చెప్తున్నాను, మీరు గమనిస్తున్నారో లేదు. సిలువ శక్తి, పునరుద్ధాన బలం, పరిశుద్ధాత్మ బలం, ఇవన్నీ కూడా దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలం గలవండి. అంటే యేసు నామము అదొక యుద్ధోపకరణం, యేసు రక్తం ఒక యుద్ధోపకరణం, ఉపవాసం మరొక యుద్ధోపకరణం, సిలువను ధ్యానించడం మరొక యుద్ధోపకరణం, పునరుద్ధానం ధ్యానించడం అదొక యుద్ధోపకరణం.
మరి ఆత్మ నింపుదల ఒక యుద్ధోపకరణం, ప్రార్థన మరి ఒక యుద్ధోపకరణం, వాక్యం అనే ఖడ్గం మరి ఒక యుద్ధోపకరణం, సత్యం కొరకు నిలబడడం అదొక యుద్ధోపకరణం, దేవుని ఆజ్ఞలను అనుసరించడం, పూర్తి విధేయత చూపాడు అదొక యుద్ధోపకరణం. వీటన్నిటితో నీవు సాతాను ఓడిస్తున్నావు, దేవుని మరి మహిమపరుస్తున్నావు. నీ జీవితంలో సంపూర్ణ విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అందుకే పూర్తిగా తెలుసుకోవాలి, వాక్యం శ్రద్ధగా వినాలి. నువ్వు చూపిన శ్రద్ధ నిమిత్తం నీకు దీవెన కలుగుతుంది. నువ్వు చేసిన పని నిమిత్తం దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గాడ్ విల్ రివార్డ్ ఎవ్రీవన్ దట్ సీక్ హిమ్. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా సన్నిధి వెదుకుడి, నా సన్నిధిని మీరు వెదుకుడి, నేను మీ ప్రార్థనలకు జవాబిస్తాను. మీరు జాగ్రత్తగా నన్ను వెతకండి, నేను మీకు ప్రత్యక్షం అవుతాను, నా స్వరం మీకు వినిపిస్తాను. ఇవన్నీ కూడా వాక్యంలో వాగ్దానాలుగా ఉంది. కాబట్టి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా ఇలాంటి ప్రార్థనలలో త్యాగపూర్తిగా మనము ముందుకు సాగుతున్నాము. త్యాగం చేస్తున్నాం, కొద్ది పెట్టుబడి చేస్తున్నాం. ఏంటి? నిద్రను త్యాగం చేస్తున్నాం, సుఖాన్ని పక్కన పెడుతున్నాం, కొద్దిగా ఉపవాసం ఉంటున్నాం, కొద్దిగా దైవ భయంతో దేవుని సన్నిధికి వస్తున్నాం. మనకు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి రావాలి. పిల్లలు భయపడినప్పుడు ఎక్కడికి వెళ్తారు? తల్లిదండ్రులను గట్టిగా పట్టుకుంటారు భయం వచ్చినప్పుడు. కాబట్టి ఇది దేవుని ప్రణాళిక. దేవుడు ఉదయకాలం చేస్తేనే ప్రార్థన వింటాడా? మధ్యాహ్నం చేస్తే వినడా? రాత్రి చేస్తే వినడా? బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. అలా సేవకులు ప్రజలను తప్పుడు త్రోవలు పట్టిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో 40 రెఫరెన్స్లతో నేను ఉదయకాల ఆశీర్వాదాలని చిన్న బుక్ జీవపు మాటల్లో ప్రింట్ చేసినాను. ఆ భక్తులందరూ ఉదయకాలం లేచినారు. దాంట్లో యేసుప్రభు కూడా ఉన్నాడా లేదా? యేసుప్రభుకి ఏమవసరం వచ్చింది? పెందల కడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అరణ్య ప్రాంతంలో వెళ్ళి ఏకాంతంగా తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేయడానికి ఏం అవసరం వచ్చింది? యేసుప్రభువే అలా చేస్తే యేసుప్రభువును రక్షకునిగా స్వీకరించిన మనము, ఆయన మార్గంలో ఉన్న మనం ఎందుకు చేయకూడదు? మనమందరం అలా చేయడానికి ఆయన మాదిరి చూపెట్టినాడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి. ఇలాంటి మాటలు మీరు ఎదుర్కోవాలి, ఖండించాలి, అటు వారి నోళ్లను మూయించాలి. అదే దైవ భయం. యు టు మేక్ దర్ మౌత్ షట్. పని చేయరాదు, చేతగాదు, చేతగాని వారికట మాటలు ఎక్కువ ఉంటాయంట. చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ ఉంటాయంట. కాబట్టి చేతగాని పని ఎవరితోనో దేవుడు నిలబెట్టి చేయిస్తుంటే నీకెందుకు అంత అసహనం, అంత బాధ? అట్టి వరకు ప్రార్థన చేయి, నీకో చేత కాదు. కాబట్టి ఇలాగ కంకణం కట్టుకొని ఒక స్త్రీ అని పురుషుడని తలంచకుండా దేవుని చేతిలో ఒక అస్త్రమని ఒక ఆయుధమని ఎంచి ఉన్న సుఖాలన్నీ మరిచి దైవ దర్శనాన్ని నెరవేరుస్తుంటే అసూయతో చచ్చేదానికంటే దేవుని మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. ఎన్ని దీవెనలు పొందుకున్నాను నా జీవితంలో. ఇలాగూ నేను ఉదయం దేవుని వేదికి, అది మీరు 40 రోజులే అనుకుంటారు, నాది ప్రతిదినం నా టైం టేబుల్. అది నేనేం కోల్పోలేదు, అన్నీ పొందుకున్నాను. దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని ప్రణాళికను, దేవుని దర్శనాన్ని, దైవ ప్రణాళికను, ప్రజల కొరకు నిలబడి ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఉన్న అనుమానాలు, సందేహాలన్నీ కుండబద్దలు కొట్టినట్టు కొట్టిపారేసి దేవుని కార్యం నెరవేర్చడానికి, నడుము కట్టుకొని ముందుకు వెళ్ళడానికి దేవుడు నాకు తోడు లేకుంటే ఎలా నడిపిస్తాను ఈ కార్యం? మీరేమంటారు? ఏది మీ చేతులు చూపెట్టండి. హల్లెలూయా. ఒక స్త్రీకి ఇంటి పని చేయడానికే చేత కాదు, 2 రొట్టెలు చేయడానికే విసుక్కుంటుంది. ఆమె దైవ కార్యాలు చేయాలంటే ఎంతగా దేవుడు తోడుంటే ఆమె చేయగలుగుతుంది. దేవుడిచ్చిన జ్ఞానం వాడాలి. వ్యర్థంగా మాట్లాడి దేవుని శిక్షకు, శాపానికి గురి కాకూడదు. అభిషక్తుల మీద నేరం మోపడం అంత సులభంగా దేవుడు ఎంచాడు. గాడ్ విల్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. టేక్ కేర్ వాట్ యు టాక్ అబౌట్ గాడ్ సర్వెంట్స్. హల్లెలూయా. ఫియర్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎనిమీ. భయం అనేది మన ప్రధాన శత్రు. మనల్ని పాడు చేస్తుంది, మనల్ని నిరుత్సాహపరుస్తుంది. మనం కృంగిపోయే రీతిగా భయాన్ని సాతానుడు మనకు
హృదయంలోకి ప్రవేశింపజేస్తాడు. అందుకే దేవుని ఆత్మతో నింపబడాలని వాక్యం సెలవిస్తుంది. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ సో దట్ Satan విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎంట్రీ ఇన్ టు యువర్ హార్ట్ ఆర్ ఇన్ టు యువర్ లైఫ్. దెర్ షుడ్ నాట్ బి ఎనీ లూప్ హోల్. ఎక్కడ కూడా నీవు ఖాళీ పెట్టకూడదు. దేవుని ఆత్మతో నింపబడితే కానీ నీవు జయించలేవు. ఈ శోధనలు, ఈ ఆకర్షణలు, సాతాను యొక్క వలయము, వేటగాని యొక్క ఊరి, ఇవన్నీ తప్పించుకోవాలంటే ఎప్పుడు ఆత్మతో నింపబడి ఉండాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఖాళీ హృదయం అని ఒకటి ఉంది. ఖాళీ హృదయం అంటే ఒక్క దయ్యంను పారద్రోలితే హృదయం ఖాళీగా పెట్టుకున్నందుకు 7 దయ్యములను పట్టుకొని వచ్చి గుండె అంతా నింపేసింది. కాబట్టి ఖాళీగా మన హృదయాలు ఉండకూడదు. దేవుని ప్రశస్తమైన వాక్యాన్ని, వాగ్దానాలతో నీ హృదయం నిండుగా, కుండ నిండుగా ఉన్నప్పుడు అది ఒకవేళ ఒలికినా తొలికినా ఏం పడుతుంది? వాక్యమే పడుతుంది. కష్టాల్లోనైనా, నష్టాలైనా, భయాల్లోనైనా దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యమే నీకు సహాయకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్స్ వర్డ్, గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి చాలా గొప్పది. దేవుని సన్నిధి మనకు భయాన్ని పారద్రోలుతుంది. ఇట్ విల్ షంట్ అవుట్ ఎవ్రీ ఫియర్. నువ్వు గుండెను మరి దేంతో నింపుకున్న ఈ లోకంలో నీకు ఓటమి ఉంటుంది, నీకు సిగ్గు, అవమానం కలుగుతుంది. దేవుని తోడు నీకు ఉండదు. దేనితోనైనా నింపు, డబ్బుతో నింపుకో, బంగారంతో నింపుకో, పదవితో నింపు, లేక ఆశలతో నింపు, నీకు నెమ్మది రాదు. ఈ ఖాళీ హృదయాన్ని నీవు దేవుని పరిశుద్ధాత్మతో నింపుమని ప్రార్థన చేయాలి. మౌన సమయంలో మీరు ఏం ప్రార్థన చేసినారో నాకు తెలియదు, కానీ నేనైతే ప్రార్థన చేసినాను. ఫిల్ మీ లార్డ్, ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ షుడ్ బి ప్యాక్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడిగినారా మీరు? అది అడగాలి. మరి దేవుని మార్గంలో భయం లేదు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల్లో దేవుడు ధైర్యంతో నింపుతాడు. పిరికి పేతురు అంటాం కదా, శిష్యుల్లో ఒకడు పేతురు ఎంత పెరిగివాడంటే 3 సార్లు అబద్ధాలు ఆడాడు. భయం, భయం అన్నాడు, ప్రాణభయం. సిలువ దగ్గర నిలబడడానికి ఈ శిష్యులందరూ భయపడ్డారు. అప్పుడు కూడా నాకు సంతోషము, ఆశ్చర్యం ఏంటంటే స్త్రీలకు అట్టి పిరికితనం లేకుండేది. వాళ్ళు ధైర్యంగా నిలబడినారు సిలువ దగ్గర. ఒకసారి స్త్రీల కొరకు చప్పట్లు కొట్టండి. దే వర్ సో బోల్డ్. అక్కడ ఒక యేసు ప్రియ శిష్యుడు ఉన్నాడు, ఆయన కూడా భయపడిపోయినాడు, పారిపోయినాడట. ఎందుకంటే యేసును సిలువ వేసిన రీతిగా వీళ్ళని కూడా సిలువ వేస్తారనే భయం, ప్రాణ సంకటం, ప్రాణం మీద ఉన్న తీపి కదా. ఏది వదులుకున్నా ప్రాణం వదులుకోవడానికి మనుషులు భయపడతారు, ఇంకా బ్రతకాలని ఆశపడతారు. ఆశలో తప్పు లేదు, బ్రతుకు కానీ దేవుని సేవ చేయి. ఈ లోకాన్ని నువ్వు వెంట పెట్టుకొని పోలేవు. కాబట్టి దైవ చిత్తాన్ని నెరవేర్చే ఎంత సంతోషం. ఇఫ్ యూ కెన్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్, హౌ బ్లెస్సెడ్ యువర్ లైఫ్ విల్ బి. కాబట్టి దేవుని మార్గంలో భయం లేదండి. అదే పేతురు, బలహీనుడైన పేతురును దేవుడు తన ఆత్మతో నింపి సంఘానికి మూల పురుషుడైపోయినాడు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో పేతురు నీడబడినప్పుడు రోగులు ఏమైనారట? బాగైపోయినారు. దెర్ ఇస్ హోప్ ఫర్ ఎవ్రీ కవర్డ్. ఇంతమందిలో మీరు పిరికివారు ఎవరో, ధైర్యవంతులు ఎవరో నాకు తెలియదు, దేవునికి తెలుసు. పిరికివారైనా మీరు భయపడే అవసరం లేదు. పిరికి వాళ్ళను దేవుడు సింహంలాగా తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చినాడు. పిరికివారు పరలోక రాజ్యంలో చేరరని ప్రకటన గ్రంథం 21:8 జాబితాలో మొట్టమొదటి కంపార్ట్మెంట్లో ఎవరు ఉంటారంటే పిరికివాళ్ళు ఉంటారు, నరకంలో పడేవారు. రెవల్యూషన్ 21:8. ఆ పిరికితనము దేవుడు మెచ్చుకోడు. నువ్వు దేవుని కొరకు ధైర్యంగా ఉండడం దేవునికి చాలా ఇష్టం. గాడ్ లవ్స్ ద బోల్డ్. దేవుని కొరకు తీర్మానం చేయడం, పాపం చేయడానికి కాదు ధైర్యం. నేను చెప్పేది మాటి మాటికి మీకు గుర్తు చేస్తున్నాను, ధైర్యంగా ఉండాలి. భయపడొద్దంటే పాపం చేయడానికి కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి. హల్లెలూయా. టు లివ్ ఏ హోలీ అండ్ రైచియస్ లైఫ్ యూ నీడ్ కరేజ్. కొన్నిసార్లు నువ్వు నిఠారుగా నిలబడాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు కాన్ఫ్రంట్ ద అపోజిషన్. అవును, దేవుని కొరకు నిలబడాలంటే ధైర్యం కావాలి. మరి ఈ బలహీనంత మేడ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి శక్తి సరిపోదు.
ధైర్యంగా ఉండాలంటే. వారి శక్తి సరిపోదు సువార్త ప్రకటించడానికి, వారి శక్తి సరిపోదు యేసే దేవుడని ప్రకటించడానికి. కాబట్టి వారికి కావాలి ధైర్యం. పరిశుద్ధాత్మ శక్తి యొక్క మొదటి ఫలం ఏంటి అని నన్ను అడిగితే నేను చెప్తాను ధైర్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం, ప్రాణాలు లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడడం. చూడండి, వాళ్ళందరూ కూడా పెద్ద విద్యావంతులు ఏం కాదు, విద్య లేని పామర్లు అని వాక్యంలో ఉంది. వాళ్ళు ప్రాణాలకు భయపడేవాళ్ళు. పెద్ద తుఫాను వస్తేనే భయపడిపోయినారు. బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఎంత ఆందోళన. భయంలో ఉన్న సామర్థ్యం కోల్పోతారు, అది కూడా మీరు గమనించాలి. నీకు భయము వచ్చినప్పుడు వెంటనే నీకున్న సామర్థ్యము, తెలివితేటలు, నీ శక్తి కోల్పోతావు. కాబట్టి భయం వచ్చినప్పుడు వెంటనే ప్రభువును శక్తి అడగాలి. శక్తి లేకుంటే అదొక ఇంధనం అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి ఫ్యూయల్ ఫర్ యువర్ లైఫ్. కారులో పెట్రోల్ అయిపోతే అలాగే పోతాడా, కారు తగలబడిపోతుంది. వెంటనే ఫిల్లింగ్ స్టేషన్ పోయి కారులో ఆ ఇంధనం ఫ్యూయల్ నింపుకుంటాడు. లేలే నేను ఆరంభంలోనే 30 లీటర్లు పోసినాను కాబట్టి ఇక అదే పనికొస్తుందని ఎవరు అనరు కదా. ఎప్పుడు నీకు అవసరమో వెంటనే నువ్వు ప్రార్థనకు ఉపక్రమిస్తావు, విశ్వాసంతో ఉంటావు, ఉపవాసంతో ఉంటావు, ప్రార్థన చేస్తావు. నాకు శక్తి కావాలి ప్రభువా, ఈ జీవితంలో ఉన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి నా శక్తి సరిపోదు. ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఐ నీడ్ యువర్ కరేజ్, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. అప్పుడు నీకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. సాతాన్ని ఎదిరించడానికి, లోకాన్ని ఎదిరించడానికి, శరీర క్రియలు జయించడానికి, సందేహాలను జయించడానికి, లోకాశలు జయించడానికి, జీవిత మరి డంభము జయించడానికి, నేత్రాశ జయించడానికి, ఇచ్చలు జయించడానికి, శరీర కార్యాలు జయించడానికి శక్తి కావాలి. ఈ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. తెలివి లేకుండా శక్తి అనగానే ఏదో ఊగాలి, ఏదో మాటలు మాట్లాడాలి, కింద పడి పొరలాలి కదా, అది శక్తి కాదు. జీవితంలో నువ్వు అన్ని పరిస్థితులను ఎదుర్కొని నిట్టారుగా ప్రభు కొరకు సాక్ష్యం వహించడమే పరిశుద్ధాత్మ శక్తి. ఇదే పరిశుద్ధాత్మ శక్తి. దీన్ని మించిన శక్తి ఏంటండి నాకు అర్థం కాదు. అల్లరి చేయడం శక్తి. అందుకే మీ మౌనంగా ఉండడం నేర్పిస్తున్నాను. అల్లరికి కర్త దేవుడు కాడు. గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. నువ్వు అల్లరి చేయి, ఒంటరిగా కూర్చొని గొల్లెం పెట్టుకొని ఎంతనా నాట్యమాడు, నువ్వు భాషల్లో మాట్లాడు, దేవునితో పెనుగులాడు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఇంత అల్లరి చేసినావంటే రేపటి నుండి కూడుకోవడం కష్టమవుతుంది. నా జనులు జ్ఞానము లేకుండా ఏమవుతున్నారట, నశించిపోతున్నారు. మై పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటి పరిశుద్ధాత్మ. బాగా రీసెర్చ్ చేసినాను నేను ఒక పెంతెకోస్తు కుటుంబంలోనే పుట్టినాను. చాలా అల్లర్లను చూసినాను నేను. ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్. చాలా అల్లరి, ఒరిగింది ఏమీ లేదు. మరి వారి జీవితాల్లో మార్పు లేదు, వారి మాటల్లో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు. సాధారణమైన విశ్వాసాలు చేసేదానికంటే అగత్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది నేను చిన్నతనంలో చూసినాను. నేను అప్పుడే అనుకున్నాను దేవుడు నాకు పరిచర్య ఇస్తే సరి అయిన క్రమంలో నేను జనాలను నడిపిస్తానని అప్పుడు కట్టుకున్నాను కంకణం. దేవుని స్తోత్రం. ఐ వాంట్ టు నో ద ట్రూత్. ఐఎమ్ ఎ సీకర్ ఆఫ్ ట్రూత్. ఐ విల్ ఫాలో ట్రూత్ అండ్ మేక్ ద పీపుల్ వాక్ ఇన్ ట్రూత్. దట్స్ మై విజన్. దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని ఉంది. ఏ డినామినేషన్ కానీ క్రైస్తవులను కూడా లేదు. ఎందుకంటే పరలోకంలో క్రైస్తవులు మాత్రం కాదు ఎంట్రీ. ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి తెగ, ప్రతి భాష, ప్రతి కులం, ప్రతి వారికి ఉన్నది పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెవెన్ బిలాంగ్స్ టు ఆల్. అక్కడ పోయి నీవు మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారంటే లేరంటారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు అంటే అస్సలు లేరు ఇక్కడ అంటారు. అక్కడ ఎవరు ఉన్నారంటే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఉన్నారంటారు. అంటే స్వార్థం అనుకోకండి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లోనే అందరు వస్తారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నేను అన్ని డినామినేషన్స్తో ప్రేమతో మెలుగుతాను. ఎందుకంటే ఐ వాంట్ టు షో ద వరల్డ్ దట్ జీసస్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరి భయాలు తొలగిస్తాడు. యేసుక్రీస్తు అందరిని రమ్మన్నాడు. అందరిని ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి.
ప్రయాసపడి భారం మోసుకుంటున్న క్రైస్తవులారా మీరు నా యుద్ధకు రండి అని ఉందా? హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి. కొన్ని సంఘాల్లో అంటారు మీరు అక్కడ వెళ్ళొద్దు ఉదయకాలం. అది వెళ్తే మేము ఏం చేస్తున్నాం? ఈ డబ్బులు అడుగుతున్నామా? మిమ్మల్ని ఏమైనా మాయాజాలం చేసి ఆకర్షిస్తున్నామా? మీరెందుకు అంత భయపడాలి? జీవితం చిన్నది, పూలిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లివ్ లైక్ ఎ లయన్ బికాస్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లయన్ ఆఫ్ జూదా. యూదా గోత్రపు సింహం పిల్లలం మనం. ప్రతి దానికి మియావ్ మియావ్ అని బతకొద్దు. బొబ్బరించాలి సింహంలాగా. దేవునికి స్తోత్రం. అన్యాయం చూసినప్పుడు బొబ్బరించండి, పాపం చూసినప్పుడు ఖండించండి, సత్యం కొరకు నిలబడండి. సత్యం నిమిత్తం ఎత్తిపడుటకై వారి చేతిలో దేవుడు ఒక ధ్వజాన్ని ఇచ్చినాడంట. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. ధ్వజము దేనికి గుర్తు? విజయానికి గుర్తు. 60వ కీర్తన 4వ వచనం, సామ్ 60 4th verse. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. గొప్ప కార్యం అండి. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ప్రతిరోజు విశ్వాసి ధ్యానించాలి. కేవలం 40 రోజులు మాత్రం కాదు, ప్రతిరోజు నువ్వు శిలువ శక్తి పొందుకోవాలి. అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, యుద్ధోపకరణం అది. సాతాను నీతో సవాల్ చేసినప్పుడు సాతానుకు సూటిగా నువ్వు జవాబు ఇవ్వాలి. ఐఎమ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. సాతాను అంటే నువ్వు పాపివి, నువ్వు ఎప్పుడు పాపవి యోచనలే, నువ్వు శరీర క్రియలు చేస్తున్నావు, ఒప్పుకోవద్దు దాన్ని. యేసు రక్తము నిత్యము నీకు అవసరం, కడబడుతూనే ఉండాలి. ప్రతి దుర్నీతి నుండి విడిపించేది యేసు యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం. నువ్వు కొనబడినావు, విలువ పెట్టి కొన్నాడు నిన్ను. మీరు భయపడకండి, మీరు నా సొత్తు అంటున్నాడు. తన ప్రశస్తమైన పవిత్రమైన రక్తంతో మనం కొనుగోలు చేయబడినాము. వీఆర్ హిస్ పొజిషన్. సాటన్ కెనాట్ హ్యావ్ అస్. మనమేం భయపడే అవసరం లేదు. ఎందుకు భయపడాలి? నువ్వు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన తర్వాత, నీ రక్తము, యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి పవిత్రం చేసిన తర్వాత, క్రీస్తు సొత్తుగా మారిపోయిన తర్వాత, సంఘం అనగా క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘం, సంపాదింపబడిన సంఘం అన్నమాట. క్రీస్తు రక్తం చేత సంపాదింపబడిన సంఘం. సంఘం అంటే భవనాలు కాదు. ఇప్పుడు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మనకి ఇచ్చినారు, దేవుడు వారిని దీవించును గాక. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. నేను ఈ ప్రభాత ప్రార్థనలు పెట్టడం ఆపుతాను అనుకున్నారా మీరు? చెట్టు కిందైనా చేస్తాను. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు ప్రవచించినారు, నువ్వు భవనాల కొరకు ప్రయత్నించకు, నువ్వు అభిషేకం కొరకు అడుగు. నువ్వు చెట్టు కింద అభిషేకం నిలబడితే కందిరి వల్ల జనాలు నిన్ను చుట్టుకుంటారని చెప్పినాడు, ప్రవచించినాడు. దేవునికి స్తోత్రం. అంటే నీలో అభిషేకం కావాలి, నీలో శక్తి కావాలి, నీలో ధైర్యం కావాలి. నీ ప్రభు బలం నీకు ఇస్తాడు, సహాయం చేస్తాడు. నేనే పాటి దాన్ని, పిడికెడంత మట్టి చనిపోతే, కానీ ఈ మట్టి ఘటములో దేవుని ఐశ్వర్యంతో నింపినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను మాత్రం కాదు, మిమ్మల్ని అందరినీ అలాగే నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీలో చాలామంది ప్రభు కొరకు నిలబడతారు. ఇది ప్రవచనం. మీరు ప్రభు కొరకు జీవిస్తారు, ప్రభు కొరకు మరణించబోతున్నారు, ప్రభు సాక్షులుగా ఉంటారు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఒక విజన్ ఇది. డెఫినెట్లీ దిస్ విల్ హ్యాపెన్. విశ్వాస వీరులు లేవబోతున్నారు, అపోస్తలులు లేవబోతున్నారు, ప్రవక్తలు లేవబోతున్నారు, సువార్థికులు లేవబోతున్నారు, బైబిల్ టీచర్స్ లేవబోతున్నారు. నాకు ఆరంభంలో దేవుడు ఇచ్చిన దర్శనం ఒక కోడి పెట్ట, చాలా బంగారు రంగులో ఉంది. దాని కింద అన్ని గుడ్లు. ఆరంభంలో 92లో చూసినాను ఈ విజన్. నేను విజన్స్ అన్నీ భద్రం చేసినాను. మరి ప్రభు నన్ను పిలిచినప్పుడు ఎవరి చేతికి ఈ విజన్స్ అన్నీ అందించాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ పెట్ట కింద గుడ్లన్నీ పొదుగుతూ ఉంది. ఆ గుడ్ల మీద పుంజు కూర్చుంటుందా, పెట్ట కూర్చుంటుందా? నేను పెట్టనే. హల్లెలూయా. మరి దేవుడు అలాగూ నన్ను సిద్ధపాటు చేసినాడు. పెట్ట కింద గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లన్నీ ఆ హ్యాచింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత తల్లిలాగానే పిట్టలు బయలుదేరుతుంది ఆ గుడ్డు బలి. హల్లెలూయా. తల్లిలాగానే ఉన్నాయి అన్నీ, అదే సార్కలు, అదే ప్రింట్, అట్టనే ఆ గుడ్డు పగిలి బయటకు వస్తుంది. అప్పుడు చూపెట్టినాడు ఆ దర్శనం.
ఇప్పుడు నెరవేరుతుందని మనం పాస్టర్స్ ట్రైనింగ్ అని మొదలుపెట్టినాము. దాదాపు 90 మంది పాస్టర్స్గా ట్రైన్ అవుతున్నారు మన దగ్గర. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సిలువ శక్తి నువ్వు ప్రతిరోజు అనుభవించాలి. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయినాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు, నీ పాపములను పరిహరించినాడు, విలువైన తన రక్తం నీ కొరకు చిందించినాడు. ప్రతి సమస్యకు సరిపోయేది, ప్రతి భయాన్ని గెంటివేసేది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం. ఆయన రక్తం భూమి మీద పడినప్పుడు భూమి వణికిందంట, బండలు బ్రద్దలైపోయిందంట, సమాధులు తెరవబడిందంట, పరిశుద్ధ శరీరాలు లేచినాయంట. సూర్యుడు ఏమైనాడంట, చీకటి కమ్మినాడంట, దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగిందంట. ఎంత అద్భుతం అండి! ఆ మార్పులు ప్రకృతిలో చూసి శతాధిపతి మారు మనసు పొందుతాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. శతాధిపతి అంటే మాట కాదు, 100 సైనికులకు అధిపతి. మార్ అనగానే కొట్టాలన్నమాట. కొట్టాలంటే కొట్టాలి. దే హ్యావ్ టు ఒబే హిజ్ ఆర్డర్. అలాగూ యేసు ప్రభువును చిత్రవద చేపించిన ఆ శతాధిపతి బండగా లాంటి హృదయం ఏమైంది? బద్దలైపోయింది. మారు మనసు పొందినాడు. నిజముగా ఇతడు దేవుని కుమారుడు. మీ భయం మీ నుండి వదిలిపోవాలంటే సిలువ శక్తి కావాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే నేను చూసినాను, పౌల్ యాంగిచో గారు యేసు రక్తాన్ని కొనియాడతాడంట. అప్పటి చదివినప్పటి నుండి నేను నా జీవితంలో యేసు రక్తాన్ని కొనియాడతాను. ఒక దగ్గర కూర్చుంటాను, కుదుటబడి కళ్ళు మూసుకుంటాను, యేసు రక్తం గురించి ధ్యానిస్తాను. ఐ గెట్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అవును, పరిశుద్ధాత్మను పిరికి వారి మీద కుమ్మరించినప్పుడు ఆ మేడగదిలో ఉన్న 120 మంది పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినారు. అప్పుడే వారు సువార్త ప్రకటించడానికి ధైర్యాన్ని పొందుకున్నారు. అంత వితర్కుల మధ్యలో, అంత మతాధికారుల మధ్యలో సిలువ వేసే ఆ యొక్క పరిస్థితిలో, అంటే బందిపోటు దొంగలను సిలువ వేసే రోమా సామ్రాజ్యపు ఆ కట్టడలో వారు భయపడుతున్న వేళల్లో ప్రాణం పోతుంది. మాది కూడా యేసుతో నడిచినాం కదా 3.5 సంవత్సరాలు. ఆయన ఉన్నప్పుడు పర్వాలేదు, అంత బాగుండేది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు. మా జీవనోపాధి ఎలాగో, మేము ఎలా బ్రతకాలి, మాకు శక్తి లేదు. అందుకే మీరు యెరూషలేములోనే ఉండి పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టుడి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? గట్టిగా చెప్పండి. శక్తి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి లేనిది నీవు ఇంటిలో రాణించలేవు, నీ ఉద్యోగ స్థలంలో రాణించలేవు, సంఘంలో రాణించలేవు, ఏ బలమైన కార్యాలు చేయలేవు, నిర్వీర్యంగా ఉంటావు. బట్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. పవర్ అంటే అదనమాట. నువ్వు దేవుని కొరకు ఘన కార్యాలు చేస్తున్నావు, ఘన విజయాలు సాధిస్తున్నావు. ఘనులు ఘన కార్యాలు చేస్తారు, ఘన కార్యముల వలన వారు నిలుస్తారు. లేకుంటే నువ్వు భయపడి చేస్తావు. నీడకు భయపడు, పిల్లికి భయపడు, ఎలుకకు భయపడు, బల్లికి భయపడు, నిమ్మకాయకి భయపడు, ఏందో పండు ఉంటుంది కదా కాయ, అది దాన్ని చూస్తే భయం. ఇట్లా బిక్కుమని బ్రతుకుతావు. ధైర్యంగా బ్రతకాలంటే నీకు ఇంధనం కావాలి. సాతాన్ని ఎదిరించాలంటే నీకు శక్తి కావాలి. సమాధానకర్తయ్యకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక దొక్కిస్తాడంట. అంత బలాన్ని ఇచ్చినాడు దేవుడు. వాడుకోరు. ఏం లాభం? ఏమి లాభం అండి? పరిశుద్ధ గ్రంథంలో వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. ఒక జీవితం సరిపోదు అవన్నీ నువ్వు పొందుకోవాలండి. అన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. అన్ని చిలకబలినట్టు వల్లిస్తారు, కానీ అది జీవితంలో అనుభవించుకోరు. అందుకే భయపడతారు. నీడని చూస్తే భయం, తలుపు కొడితే భయం, మంచోళ్ళని చూస్తే దొంగలు అనుకుంటారు, అనుమానంతో చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తుందంటే యు ఆర్ వీక్ ఇన్ యువర్ స్పిరిట్. అందుకే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు అంటాడు, బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. మీరు మద్యము చేత కాదు, ఆత్మ చేత మీరు నింపబడాలని. మీలో ఉన్న ఆత్మను మీరు ఏం చేయొద్దు? ఆర్పకూడదంట. డోంట్ పుట్ అవుట్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. కీప్ లెట్ ఇట్ బర్న్. సింగ్ ఏ సాంగ్, రీడ్ 1 chapter, kneel down and pray. That's how you empower yourself. అలాగూ నిన్ను నీవు బలపరుచుకుంటావు అన్నమాట. సాతానుకు చోటు లేదు, అపవాదికి చోటు లేదు. నువ్వు అపవాదికి చోటిస్తే వాడు నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు, వాని కాళ్ళ క్రింద చితికిపోతావు నువ్వు. కానీ నీ కాళ్ళ క్రింద అపవాదిని చితక కొట్టిస్తాడంట.
నీకు దేవుడు అట్టి శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దైవ కార్యాలకు దైవశక్తి చాలా అవసరం. సిలువ శక్తి కావాలి. అడగండి మీరు. యు కీప్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ పవర్. మనకు కాకుండా ఎవరికి ఇస్తాడు దేవుడు? పౌలు ఎంత ధైర్యంగా అంటాడు చూడండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. నా బలహీనత యందు ఆయన శక్తి ఏమైపోతుంది? సంపూర్ణమవుతుంది. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నీకు ఏదైనా కాదు, నీ వల్ల కాదు, చేత కాదంటే కూర్చో దేవుని సన్నిధిలో. స్కిప్ వన్ మీల్, ఆస్క్ గాడ్ స్ట్రెంగ్త్. దేవునికి చాలా ఇష్టం ఏది అని నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, ఈ మాటలు అవసరమేమో మీకు. దేవునికి చాలా ఇష్టం నువ్వు ప్రేమను అడిగితే. ఎందుకంటే నో ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లవ్. ది అదర్ నేమ్ ఫర్ జీసస్ ఈజ్ లవ్. దేవునికి మరో పేరు ఏముందంటే 1000 నామాలు ఉన్నాయి, మనకు తెలుసు, వల్లిస్తాం. కానీ ఆయన ఎవరు? ప్రేమ స్వరూపం. ఆ ప్రేమ ఉంటే నీ జీవితం చాలా శక్తివంతంగా ఉంటుంది. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. కాబట్టి అట్టి ప్రేమతో నన్ను నింపమని నువ్వు అడిగినావా, సమృద్ధిగా పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో ప్రేమను దేవుడు ఏం చేస్తాడట? కుమ్మరిస్తాడంట. దేవుని స్తోత్రం. అత్తను చూస్తే కోడలు ఓరవదు, కోడలు చూస్తే అత్తనోదు. భార్య భర్తలకు ఎప్పుడు మనస్పర్ధాలు, బిక్కు బిక్కు అని బ్రతుకుతూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త ఒక మూర్ఖుడైతే నేను ఒక చిట్కా ఇస్తున్నాను మీకు. టీ కలిపి నువ్వే ఇవ్వాలి కదా. ఇచ్చేటప్పుడు దేవా ఈ టీని పరిశుద్ధ రక్తంగా మార్చు. నా భర్తలో సాధువైన దైవజనని స్వభావం దయచే ప్రభు. మా ఇద్దరికి ఏక మనసు దయచే తండ్రి. ప్రేమతో మా హృదయాల్ని. డెఫినెట్లీ గాడ్ విల్ ఆన్సర్ దట్ ప్రేయర్. నా కోడలు చూస్తే కూడా నేను ప్రార్థన చేస్తాను, దేవా బిడ్డలాంటి ఒక కోడలు నాకు ఇచ్చినావు, ఇద్దరిని ఇచ్చినాడు. హెల్ప్ మీ టు లవ్ హర్ విత్ ఆల్ మై హార్ట్ బికాస్ ఐఎమ్ ఎ గాడ్స్ చైల్డ్, గాడ్స్ సర్వెంట్. షీ షుడ్ నో వాట్ గాడ్స్ లవ్ ఇస్ త్రూ మీ. నా ద్వారా ఆమె దేవుని ప్రేమ ఏమో తెలుసుకోవాలి. ఐ గాట్ ద రిప్లై. నేను ఎప్పుడు నా కోడలతో ఎప్పుడు కొట్టలేదండి. క్లీన్ రికార్డ్ నాది. వాళ్ళు ఏమనంటే కూడా పడినాను, కానీ నేను మాలో ఇప్పుడు బికాజ్ వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు. నా అనుభవం గొప్పది. నేను దేవునితో నడిచిన ఆ వ్యవధి గొప్పది. చిన్న బిడ్డలు మన ఇంటికి వచ్చినారు మన కుమారుల కాపురం నిలబెట్టడానికి, నీకు నీ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చినారు. ఎంత ప్రేమతో ఉండాలి. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ నయోమి. ఆ దినాల్లో ఈ పరిశుద్ధాత్మ శక్తి, సిలువ శక్తి, పునరుద్ధాన శక్తి లేదు. అయినా కానీ దేవునాత్మతో నింపబడిన స్త్రీ ఆమె నయోమి. ఇద్దరు కోడలు, ఇద్దరు కూడా అన్యులేనండి. భర్త చనిపోయినాడు, కుమారులు చనిపోయినారు. ఆమెకి ఎంత భయం ఉంటుందండి. భయపడకూడి అని మనం సందేశం ధ్యానిస్తున్నాం కదా. లుక్ ఎట్ దట్ ఉమన్. అటు భర్త లేడు, చనిపోయినాడు. ఇటు కుమారులు చెట్టంతా పెంచిన కుమారులు లేరు. ఇక మిగిలింది ఇద్దరు కోడలు. ఎంత ఘనురాలంటే నయోమి. ఐ హావ్ టు సెల్యూట్ హర్. అన్యురాలు కోడలు ఎంత క్రమంగా దేవునాత్మపూర్వకంగా మెలుగుతే కానీ ఆ రూతు దేవుని తట్టు తిరిగిందండి. రూతు కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి. షీ టర్న్ టు గాడ్. పోనీ దేవుని తట్టు తిరిగింది, తిరిగి యెరూషలేంకి వచ్చేసినారు అని కాదు. రూతును దేవుడు ఎంత ఆశీర్వదించినాడంటే, యెహోవా దేవుడు అని ఆమెకు తెలియదు. అన్యురాలు, యూదురాలు అత్త. కానీ అన్యురాలైన ఆ కోడలను చక్కని పట్టాల మీద నిలబెట్టింది. ఆమె యేసుక్రీస్తు వంశావళి ఉంది కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో పేరెక్కిందండి. దాంట్లో చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. యేసుక్రీస్తు వంశావళిలో పేరెక్కడం మాత్రం కాదు, 66 గ్రంథాల్లో ఒక గ్రంథం ఎవరి పేరు మీద ఉంది? సంతోషం లేదా మీకు? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా. ఆ దినాల్లో ఇంకా యొకేబేద్ గురించి ఆలోచిస్తాను నేను. ఆ దినాల్లో 1000 నామాల పుస్తకం లేదు, జీవపు మాటలు లేదు, బైబిల్ ఆమె చేతిలో లేదు, ఇట్లా బోధించేవారు లేరు. యేసుక్రీస్తు శక్తి ఆమెకు తెలియదు. యెహోవా దేవుడు అని వారు ఆరాధిస్తున్నారు ఆ దినాల్లో, పాత నిబంధనలు. కానీ ఆమెకి ఎట్టి జ్ఞానం దేవుడు ఇచ్చినాడంటే, 3 పిల్లలను ఎంత క్రమంలో పెంచిందంటే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది,
లక్షలాది ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఈ ముగ్గురు నాయకులుగా తయారు చేసింది. దాంట్లో ఒక స్త్రీ ఉంది కదా, మిరియాం. నువ్వు ఆడపిల్ల నోరు మూసుకొని ఉండన్నదా? ఆ దినాల్లోనే ఆమె వీరవనిత, ఒకే వేరు. చప్పట్లు కొడదామా ఒకసారి? అంటే దైవ శక్తిని నువ్వు తెలుసుకున్న తర్వాత, వన్స్ యు నో ద పవర్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ రిమైన్ కామ్. డెఫినెట్లీ దట్ పవర్ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ యూ. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో నుండి నీ బిడ్డలకు ప్రవహించాల్సిందే, నీ సమాజంలో ప్రవహించాల్సిందే, నీ సంఘంలో ప్రవహించాల్సిందే, నీ ప్రక్కన, నీ ఎదురు, నీ చుట్టూన్న వారికి ప్రవహిస్తాను. ఉద్యోగంలో ఉంటే నేను గుర్తుపట్టేస్తారు వాళ్ళు. షీఈ్ అన్ అనాయింటెడ్ ఉమన్ ఆఫ్ గాడ్, హీఈస్ అన్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. మన నాటకాలు ఏవి వీరి దగ్గర చెల్లదు. దే హ్యావ్ ఎ పవర్ విత్ హిన్. అలాగ ఉండాలంట మన సాక్ష్యం. మనం ఏం చేస్తాం? మనకున్న గోడంతా పోయి అన్నిళ్ళ దగ్గర చెప్పుకుంటాం. ఏమైందో తెలుసా, ఈరోజు మా ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా కొత్త కొత్త తిట్లు తిట్టిండమ్మా. ఎవరికి చెప్తున్నావు నువ్వు? అన్యురాళ్ళకు చెప్తున్నావు, అన్యులకు చెప్తున్నావు, పరపురుషులకు చెప్తున్నావు ఇంటి సంగతి. అది పరిశుద్ధాత్మ శక్తి అంటారా దాన్ని? పరిశుద్ధాత్మ శక్తి ధైర్యం అంటది, నిగ్రహ శక్తి అంట, ప్రేమనంట. 2 తిమోతి 1:7 ఉంది, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. He did not give us a spirit of cowardness. ధైర్యం ఇచ్చినాడు, ప్రేమించే శక్తి ఇచ్చినాడు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినాడు. అందుకే ఈ ఆత్మను పొందుకున్న వారు ఆనాడు వాళ్ళకి పెద్ద డిగ్రీలు లేవు, కానీ వారు లోకాన్ని తలక్రిందులుగా చేసినారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిరికి వాళ్ళే వాళ్ళు. మొదట యేసు దేవుడు అని చెప్పడానికి కూడా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. పారిపోయినారు, సిలువ దగ్గర నిలబడడానికి కూడా తాణి లేదు, బొంకినారు. యేసు ఎవరో నేను ఎరగానంటున్నాడు పేతురు. చూడండి, భయం కూడా ఒక శక్తి, ఇస్ ఎ నెగటివ్ పవర్. ఫెయిత్ ఇస్ ఎ పాజిటివ్ పవర్. చూడండి, ఆ భయం ద్వారా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడండి. అదే నీకు విశ్వాసం ఉంటే ఎంత సత్యం మాట్లాడగలుగుతావు నువ్వు. భయం, నా యేసు ఎవరో తెలియదు, ఆ చిన్న దాని ముందు అంటున్నాడు. పోనీ ఒక పెద్ద పైల్వాన్ వచ్చి బెదిరిస్తే ఒక మాట, చిన్న బిడ్డ ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు యేసు ఎవరో తెలియదు, నేను అసలు ఆయనతో లేను, ఆయన పేరు నేను ఎరగాను. చూడండి ఎన్ని అబద్ధాలు, 3 సార్లు. కానీ అదే పేతురు ధైర్యంతో నింపబడినాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినాడు, నిలబడి వాక్యం ఇస్తున్నాడు. వితర్కులందరి ముందు తెగింపు అన్నమాట, అది తెగించి, ప్రాణాన్ని తెగించి దీర్ఘ ప్రసంగం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో యేసే దేవుడు అంటున్నాడు, యేసునందే రక్షణ అంటున్నాడు, యేసునందే విమోచన, యేసు తప్ప దేవుడు ఒకడు లేడు. ఆయనను సిలువ వేసినారు, ఆయన 3వ రోజు లేచినాడు. ఎంత అద్భుతమైన ప్రసంగం. 3000 మంది ఆత్మలు సంఘానికి చేర్చబడినారంట. దేవునికి స్తోత్రం. 3000 పీపుల్ వేర్ యాడెడ్ టు ద చర్చ్. పిరికివాన్ని దేవుడు పౌరుషం గలవానిగా చేసినాడు. హి వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ధైర్యం వచ్చేసి చూడండి, ప్రాణాలకు తెగించినాడు. చూడండి ధైర్యం. వాళ్ళ ముందు సిలువ వేసిన వారు ఉన్నారు, దాంట్లో వాళ్ళ ముందు ప్రకటిస్తున్నాడు యేసే దేవుడు అని, యేసునందే రక్షణ, మరి ఏ మార్గం లేదంటున్నాడు. 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు పుట్టుకుంటే వాని దగ్గరికి వెళ్ళినారు. సమాజ మందిరం వెళ్ళిన ప్రార్థనా సమయం పగలు 3 గంటలకు వెళ్తున్నారు. పేతురు, యోహాను. పుట్టుకుంటివాడు భిక్షగాడు భిక్షాటన చేసి చేతులు జాపుతున్నాడు. ఈ పేతురు, యోహాను, దర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. సో డేరింగ్, ధైర్యం అంటే. అక్కడ ఎంతమంది ఉన్నారో సమాజ మందిరం ఆవల. కానీ అన్నారు, వెండి బంగారములు మా యుద్ధ లేదు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నీవు నడుము అనగానే వాడు పుట్టుకుంటేవాడు దిగ్గున లేచినాడంట. వాక్యంలో ఉంది. ఎట్లా లేచినాడు? దిగ్గున లేచినాడు, నిలిచినాడు, నడిచినాడు, పరిగెత్తినాడు, ఆలయంలోకి వెళ్ళిపోయినాడు, చేతులు ఎత్తి గంతులు వేస్తూ దేవుని ఏం చేసినాడు? మహిమపరిచినాడంట. దేవుని స్తోత్రం. అది సిలువ శక్తి. యేసు ప్రభు సిలువలో మరణించి అట్టి శక్తిని మనకు అనుగ్రహించినాడు. తర్వాత ఆయన శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. మరణమై పునరుద్ధానుడైనాడు. పునరుద్ధాన శక్తి ప్రతిరోజు నువ్వు ధ్యానించు. యూ విల్ బికమ్ ఎ హీరో ఆర్ ఎ హీరోయిన్. దేవునికి స్తోత్రం. ఎవ్రీడే కాంటెంప్లేట్ ఆన్ ద పవర్ ఆఫ్ ద క్రాస్, పవర్ ఆఫ్ ద రిజరక్షన్. నేను చేసి చెప్తున్నాను, చేయకుండా ఏది చెప్పాను నేను. కూర్చో, 2 నిమిషాలు ధ్యానించు. 2 నిమిషాలు. యేసు శక్తి, సిలువ శక్తి, యేసు రక్తం యొక్క శక్తి,
యేసు పునరుద్ధాన బలం రోజు నేను వల్లిస్తానేంటో మీకు నేర్పిస్తున్నాను. ప్రభువా, నీవు మరణాన్ని గెలిచినావు, నాకు గెలుపు నిశ్చయం అంటాను నేను. నాతో నేను ప్రసంగం చేసుకుంటాను. మరణాన్ని గెలిచినావు, బండను గెలిచినావు, ముద్రను గెలిచినావు, కావలివారిని గెలిచినావు, సమాధిని గెలిచినావు, సాతాన్ని ఓడించినావు, లోకాన్ని జయించినావు. అట్టి విజయం నాకు కావాలి ప్రభు అని అడుగుతాను. దేవునికి స్తోత్రం. వాళ్ళను రోజు అడుగుతాను. మీరు కూడా అడగండి. మీరు నా బిడ్డలే కదా. తల్లి ఎట్టిదో బిడ్డలు కూడా అట్టివారు. నేను ధైర్యంగా ఉండి మీరందరూ పిరిగివారు ఉంటే ఈ తల్లి ఎట్లా పెంచిందో అని అంటారు కదా. మీరందరూ అదే ప్రార్థించాలి. లాట్ ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ బీ ప్యాక్డ్ విత్ ద పవర్ ఆన్ ద క్రాస్, పవర్ ఆఫ్ రిజరక్షన్ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నాకు ఆ ఇంధనం కావాలి అని ప్రార్థన చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చూడండి, అడగకుంటే నువ్వు ఎలా పొందుకుంటావు? అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదట కదా. అమ్మా అన్నం అనగానే తల్లి ఎంత చురుగ్గా వచ్చి తన బిడ్డల ఆశలు ఆకలి తీరుస్తుంది. భిక్షగాడు కూడా వచ్చి గేట్ దగ్గర అమ్మా అని పిలుస్తాడు. అదొక వింత నాకు. అయ్యని ఎందుకు పిలవడో నాకు తెలియదు. అయ్య దగ్గర ఏముండదు, అంతా ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మ దగ్గర ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు మన ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదు. హల్లెలూయా. కాబట్టి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, డూ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, హ్యావ్ కరేజ్. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు భక్తులతో సెలవిస్తున్నాడు, మోషే నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువ నువ్వు భయపడకు, నేను నీకు తోడై. ఏంటండి ఈ మాట ఎప్పుడన్నా మీరు రీసెర్చ్ చేసినారా? హిస్ ప్రెసెన్స్ విల్ గివ్ అస్ టన్స్ ఆఫ్ కరేజ్. హల్లెలూయా. నీ శక్తి కాదు, దేవుడు తన శక్తితో నింపినప్పుడు ఎట్టి ఆటంకాలన్నా ఎదుర్కోవడానికి, ఛేదిస్తూ ముందుకు వెళ్ళి దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని సువార్తను అందించడానికి, దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి ఆ ఫ్యూయల్, ఆ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చివరిగా ఒక వాక్యం చదివి నేను ముగిస్తున్నాను. ఆయన సజీవుడని ప్రకటన గ్రంథం 1:18 మీరు ధ్యానించండి. ప్రకటన 1:18. ఆయన యుగ యుగములకు దేవుడై ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుడని. కనుక మనం చేయాల్సిన పని ఏంటో చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 5th chapter, 2 కొరింథీ 5వ అధ్యాయము 14 నుండి చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరినూ మృతి పొందిరనియు. 15వ వచనం గమనించండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మరి 15వ వచనం నాతో కలిసి చదవండి. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. అంటే మృతి పొంది గెలిచిన వాని కొరకే, పునరుద్ధారుడైన ప్రభు కొరకే మనం జీవిస్తున్నాము. మన కొరకు మనము జీవించడం లేదు. ఆయనకు సాక్షులుగా ఉండాలి, సర్వ లోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త అందించాలి. భయము, భీతి, పిరికితనము కాళ్ళ క్రింద పెట్టి నలిచేయాలి, ధైర్యం వహించాలి. దేవుడట్టి శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మనందరి మీద కుమ్మరిస్తాడు. ఇంకా వచ్చేది మంచి రోజులు కావు. అందుకే ప్రార్థన సిద్ధపాటు కావాలని పరిశుద్ధాత్ముడు నాతో బయలుపరిచినప్పుడు ఈ 40 రోజులు ఉదయకాల ప్రార్థన ఆర్గనైజ్ చేయడం అయింది. నాతో కొందరు అన్నారు, ఇంత ఉదయం పెట్టి మళ్ళీ రెండోసారి మీరు ఇబ్బంది పెడుతున్నారు మా మనుషులనని. ఇట్టి నెగటివ్ మాటలు మాట్లాడొద్దని చెప్పినాను. నేను చేసేది నా కొరకు కాదు, ఇది ప్రజలను దేవుని వైపు నడిపిస్తున్నాను. ఉదయమే దేవుణ్ణి వెతకడం నేర్పిస్తున్నాను. దేవుని ఆలయంలో అడుగు పెడుతున్నారు, పరిశుద్ధాత్మతో వారు నింపబడతారు, వారి కట్లన్నీ తెగిపోతాయి. సీకింగ్ గాడ్ ఎర్లీ ఎంత ప్రశస్తమైందండి అది. ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందంటే ఇట్ ఈస్ డ్యూ టు మార్నింగ్ ప్రేయర్స్.
కొరియాలో పెద్ద ఉద్యమం వచ్చిందని మనం చరిత్ర చదువుతాం కదా. దానికి కారణం ఏంటో తెలుసా? ఉదయకాలం 4 గంటలు కాగానే మందిరాలన్నీ కిక్కిరిసి కిటకిటలాడిపోతాయండి ప్రార్థన కొరకు. అట్టి దినములు వచ్చును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడండి. సాగిపోదును ఆగిపోను నేను, చప్పట్లు కొట్టి ఆరాధించండి. ఆగిపోను నేను విశ్వాసములో, నేను ప్రార్థనలో, నేను హల్లెలూయా విశ్వాసములో, నేను ప్రార్థనలో, నేను హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో వీటులలో నేను తిరిగినను. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో వీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. పగలెండదే పకైనను, రాత్రి వేళ భయమునకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. పగలెండదే పకైనను, రాత్రి వేళ భయమునకైనా, భగవాని బాణములకైనా నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే, నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. 10,000 మంది పైబడిను, మదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిను, నుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదుకే
ఉపవాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ 40 రోజుల ప్రభాత ప్రార్థనలను దర్శనం ద్వారా మీకు మాకిచ్చి, నూతన సంవత్సరం రాకముందే ఈ సిద్ధపాటు మాకు కావాలని నువ్వు ఎంచి నీ దాసురాలకు బయలుపరిచిన ఈ దర్శనం కొరకు నేను స్తుతిస్తున్నాను. వేకువనే నిన్ను వెదికేదాను. దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నా కంఠస్వరం నీకు వినిపిస్తాను. ఉదయమున నీ సన్నిధి సిద్ధం చేసి కాచుకుందాం. అవును ప్రభువా, ఉదయకాల ప్రశస్తత. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మన్నాను సమకూర్చుకోవడానికి పెందలకడ లేచి ఉదయాన్నే వెళ్ళాలి. కొద్దిగా సమయం దాటిపోతే సూర్యరశ్మికి ఆ మన్నా అంతా కరిగి లయమైపోయేది. అవును ప్రభువా, ఉదయకాల మన్నాతో మమ్మను తృప్తిపరుస్తున్న విధానం కొరకు స్తోత్రం. ప్రభువా, ప్రతి హృదయంతో మీరు మాట్లాడాలని, గొప్ప కార్యాలు ఈ 40 రోజుల్లో జరగాలని దాసులను ఎంతో ఆశతో కనిపెడుతున్నాను. జీవితాలు మారాలి ప్రభువా, మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేనికి రక్షణ కలగాలని ప్రార్థిస్తున్నాను. వెనుకబడిన వారు ముందంజ వేయాలని ప్రార్థిస్తున్నాను. నిరాశ నిస్పృహల్లో భయపడుతూ వణుకుతూ కూలిపోతున్న బ్రతుకులను నిట్టారుగా నీ కొరకు నిలబడడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. శరీర రుగ్మతలుంటే యేసు నామములో బంధిస్తున్నాను. గొప్ప దేవ, సంపూర్ణమైన ఆరోగ్యం సర్వ శరీరానికి దయచేయండి. పిల్లల విషయంలో చింత కొట్టివేయండి నాయన. పిల్లల కొరకు ప్రార్థననే పెట్టుబడి పెట్టడానికి సహాయం దయచేయండి. నీ చేతిలో మా బిడ్డలు సురక్షితంగా ఉంటారు ప్రభువా. ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు నాయన. గొప్ప కార్యాలు మా మధ్యలో మీరు చేయమని కోరుతున్నాను. నీ ప్రజలందరి ఎదుట నేను అద్భుతములను కనబరుస్తానని సెలవిచ్చిన దేవా, మేము ఈ వాగ్దానాలన్నీ పొందుకుంటున్నాం విశ్వాసం ద్వారా. మా సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి అవసరతలన్నీ మీరు తీర్చాలని కోరుతున్నాను. ఈ 40 రోజుల కూడిక ద్వారా తండ్రి ఆత్మలో ఎదుగుదల దయచేయండి. అన్ని విధాల ఆశీర్వాదాలు వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.